అందరికీ నమస్కారం. నా పేరు గాదం లలిత. ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిని. సో, మా డిమాండ్ ఏంటంటే ఇప్పటివరకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు 13, 14 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. ఆయన మొత్తం దొంగ హామీలే ఇస్తుంటా అంటాడు. మాకు సంబంధించినకైతే ఎస్సీ మహిళలకు ఎవ్వరికి ఏ అన్యాయం జరిగినా కూడా అధికారులు కానీ మన ప్రభుత్వం కానీ ఎవరూ పట్టించుకోరు. మహిళలు కూడా అసలు ఎక్కడ చెప్పుకోవాలన్న దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం పట్టించుకోవాలి, అధికారులు కూడా పట్టించుకోవాలి. మహిళలకు అసలు ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఎలాంటి మర్డర్లు, మానభంగాలు జరిగినా ఏదో పోయిన్లే అని చెప్పేసేసి చాలా నాన్సెన్స్గా తీసి పక్కన పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఎన్నైతే ఇచ్చారో, మీరైతే ఒక పక్క తులం బంగారం ఇస్తా అంటారు, మళ్ళీ నెక్స్ట్ డేనే లేవు లేవు మా దగ్గర పైసలు లేవంటారు. మరి మీ ఏం హామీలో ఏంటో మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో తెలియదులే. కానీ మొత్తానికైతే అందరిని మసిపూసి మారేడుగా చేసేసి ప్రతి ఒక్కరిని ఎస్సీని తీసుకెళ్ళి ఏమంటారు దళితుని తీసుకెళ్ళి సీఎం చేస్తా అంటాడు. దళితుల పేరు చెప్పుకొని నువ్వు సీఎం అయ్యి గద్దెనెక్కి కూర్చున్నావు. ఈరోజు దళితులకు అన్యాయం జరిగిన ఓ కులం సర్టిఫికెట్ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ సీఎం. నువ్వేం సీఎం నాకు అర్థం కాదు. ఆ సీఎం పదవి ఎందుకు తీసుకున్నావు? పేరేమో మాది, పెత్తనమేమో నీదా. పేరు మాత్రం దళితులకు ఇస్తాను, సీఎంను మాత్రం దళితులను చేస్తా అంటావు. నువ్వు పోయి గద్దెనెక్కి కూర్చుంటావు. ఏమన్నా అంటే పైసలు లేవు, నన్ను కోసినారావు, నన్ను జీరినా రావని చెప్తావు. మరి ఇలాంటి దొంగ హామీలు ఎందుకు ఇస్తున్నావు, దేని గురించి అని చెప్పేసి ఇప్పుడు మరి దళితులకు ఏమైనా అన్యాయం జరిగితే మీరు పట్టించుకుంటున్నారా? లేదు. మరి దళితులకు వచ్చేసి దళిత బంధువు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, మేము 12 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక జిల్లాకు మాత్రమే ఇచ్చారు. మరి మన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేదేంటి, నేను ఇస్తాను 12 లక్షలు అని చెప్పారు. మరి ఆ 12 లక్షలు కాదు కదా, 12 రూపాయలు కూడా ఇప్పటి వరకు జాడలేదు, పత్తలేదు. మొత్తానికైతే ఎస్సీలని గొర్రెలను చేసి ఆడుకుంటున్నామని అర్థమవుతుంది. సో ఇది కరెక్ట్ కాదు. మరి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నారో ముందుకొచ్చి తులం బంగారం కావచ్చు, ఇప్పుడు ఆడపిల్లలు సంబంధించిన స్కూటీ ఇస్తానని చెప్పారు, ఇంకేమో ఇస్తానని చెప్పారే, ఏమో నీకే గుర్తుండాలి. దొంగ మాటలు చెప్పినా సీఎం పై కూర్చున్నావు ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఏ లెక్క ప్రకారం మీరు 1,00,000 ఇల్లులు కట్టిస్తున్నారు? ఆ 1,00,000 ఇల్లులు కట్టించడానికి ఎంత టైం పడుతుంది? మీకన్నా లెక్కలు వచ్చా రావా? సో దీనికి సంబంధించి మళ్ళీ మీ గవర్నమెంట్ ఉందని చెప్పేసి దేని గురించి అని చెప్పేసి ఇంటికి ఇప్పుడు ఇల్లు శాంక్షన్ చేయాలంటే 10,000 రూపాయలు చొప్పున మీరు ఎందుకు వసూలు చేస్తున్నారు? దేని గురించి? మరి మీరు ఇచ్చేది పేద ప్రజలకే కదా ఇచ్చేది. అలాంటప్పుడు మీరు 10,000 రూపాయలు ఎందుకు వసూలు చేయాల్సి వస్తుంది? సో సరే పర్వాలేదు, మీరు ఏది చెప్పాలనుకున్నా మాకు సమాధానం చెప్పండి. మీరు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చండి. మీరు ఇప్పటికీ అధికారంలోకి వచ్చి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 2 సంవత్సరాలు అయితే మీరు ఉంటారో ఊసిపోతారో కూడా డౌటే. మీకే క్లారిటీ లేదు, గ్యారంటీ అంతకంటే లేదు. అవునమ్మా, 8 నెలలు అవుతున్నాయి. అక్కడ అవ్వే హామీలు ఇచ్చిన గ్యారంటీలే లేదు, జాడలేదు, పత్తలేదు. మరి మీ ఇస్తారని మీరు ఎట్లా సభ పెట్టి? ఏమమ్మా 8 గ్యారంటీలు ఏవైతే 6 గ్యారంటీలు మేమేమి 8 గ్యారెంటీలు మేమేమి ఇయ్యలేదు కదా. ఇప్పుడు మాకు సంబంధించిన వరకు ఇది ఎస్సీ సంఘం సంబంధించి మాకు సంబంధించిన వరకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి దళితుని సీఎం చేస్తానన్నాడు మన పెద్ద కాక. ఆ కాక మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి జాడలేదు. ఆయన పోయి మంచి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. ఇప్పుడు మన అన్న వచ్చిండు రేవంత్ రెడ్డి అన్న, ఆ అన్న వచ్చేసి దళితుడు సీఎం. ప్రతి ఒక్కరు నాయకుడు వచ్చి దళితుని సీఎం చేస్తా, దళితుని సీఎం చేస్తానంటే పేరు మాత్రం మాది వాడుకోవడం, వాళ్ళు మాత్రం అధికారంలో కూర్చోవడం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు దళితులను దేని గురించి అని చెప్పేసి వీళ్ళు బగ్రాలను చేస్తున్నారు? అంతే కదమ్మా. ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్టే. మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ ఆడపిల్లలు ఉన్నారు, మీకు స్కూటీలు ఇస్తా అని చెప్పాడు, ఇచ్చాడా? మరి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి నేను 2,500 అమౌంట్ ఇస్తున్నా అని చెప్పాడు, ఇచ్చిండా? లేదు. ఇప్పుడు ఇవన్నీ ఆయన వచ్చి 3 years అవుతుంది. 3 years నుంచి ఆయన ఇచ్చిన హామీలు ఏం నెరవేరినాయి? ఏం నెరవేరలేదు కదా. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు మా ఎస్సీ కులంలో కావచ్చు ఒక సర్టిఫికెట్ కావాలని చెప్పేసి పోతే కూడా ఆ సర్టిఫికెట్ ఇవ్వలేని సిచ్యువేషన్ ఒక సీఎం. అర్థమైందా? ఇప్పుడు మన ఏమంటారు ఎస్సీలకు వచ్చేసి దగ్గర 300 కోట్లు ఫండ్ రిలీజ్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఎక్కడ పోయింది? మరి ఈ సీఎం అయినా మాకు రిలీజ్ చేయాలి కదా. ఎవరికి వస్తుంది, ఎవరికి రావట్లేదు, మరి ఎవరు లబ్ధిదారుడు, మరి వాళ్ళకే చెందాలని చెప్పి ఇవ్వాలి కదా. ఇప్పటివరకు అలాంటి లేదు. మరి అధికారులు కావచ్చు, మరి జిల్లా కలెక్టర్లు కావచ్చు, వాళ్ళు కూడా దీని గురించి అసలు టాపికే తీసుకొని రావట్లేదు. మహిళలకు బస్సులు ఇచ్చి కోటీశ్వర్లను చేసామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరేమి ఏమి ఇస్తలేరని బదనం చేసినట్టు చెప్తున్నారు.
అంటున్నారు. అన్నా నేను ఒక్కటి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళు ఉండనియరు అని చెప్పేసి ఒక సామెత కొడతారు. తెలంగాణ ప్రజలకు బస్ ఛార్జీ కూడా లేకుండా వాళ్ళు ఖాళీగా తిరగట్లేదు, అర్థమైందా? ఎప్పుడు ఉన్న రూపాయి 2 రూపాయలు 10 రూపాయలతో సహా వాళ్ళ పైసలు వాళ్ళు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేసేసి మళ్ళీ మరి ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఫ్రీ బస్ అని ఇచ్చినంత మాత్రాన ఉద్ధరించింది ఏముంది తెలంగాణను? పోనీ మా ఆడవాళ్ళని ఏం చేస్తున్నారు? జుట్లు పట్టుకొని కొట్టుకోమని చెప్తున్నారా? ఒకరు చూస్తేనేమో ఆ మొగుడితో లొల్లి పెట్టుకొని బస్ ఎక్కిపోతుంది, ఇంకొకరు చూస్తేనేమో చాయ్ మాకు దగ్గర పోయి చాయ్ తీసుకొని వస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంది. ఇది ఆ ఫ్రీ బస్సు దేని గురించి? ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏదైనా ఉంటే విద్యార్థుల గురించి స్కూల్స్ కట్టి, అర్థమైందా? మంచి ఎడ్యుకేషన్ ఇవ్వు, మంచి ఫ్యూచర్ ఇవ్వు. అంతేగాని ఫ్రీ బస్సులు పెట్టినాను కదా మా వాళ్ళు ఫ్రీ బస్ ఏడికి పోమ్మంటున్నావు? కాశీ పోమ్మంటున్నావు, గంగలో పోమ్మంటున్నావు వాళ్ళని ఇలా ఈ రోజులలో లేడీస్ ఎట్లున్నారు మీకు అర్థమవుతుందా? ఏ చిన్న ఇష్యూ వచ్చినా బస్ ఎక్కుతున్నా ఆధార్ కార్డు పట్టుకుని కూర్చుంటారు, ఆధార్ కార్డు పట్టుకుని కూర్చు ఎక్కడైనా వెతకమంటారు. సరే ఆడవాళ్ళకు ఫ్రీ బస్ ఇచ్చాడు, మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈయన జేబులో 10 రూపాయలు ఉండవు, మావిడ ఏడమైందా అని దేవులాడుకుంటూ పోవన్నా? ఇదా నువ్వు చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ఫ్రీ బస్ ఇచ్చింది? సో ఫ్రీ బస్ కాదు, నాకు తెలిసినంత వరకైతే పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, అట్లీస్ట్ ఇప్పుడు ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, ఎంతో మంది ఏమంటారు, ఎంతో మంది జాబ్ లేని పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఉపాధి కల్పించండి, వాళ్ళకు ఒక ఏమంటారు, వాళ్ళకి సంబంధించి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వండి. అది దాని పర్పస్లీ మేము యాక్సెప్ట్ చేస్తాం. అంతే తప్ప ఈ దొంగ హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఎవరేం చేస్తారో చేసుకోపోయినట్టు బరాబరిగా మా ఎస్సీ సంఘం నుంచి వెళ్ళి మేము మా ఎస్సీలం అంతా కలిసి ఇప్పుడు 59 కులాలు ఏవైతే ఉన్నారో బరాబరిగా మేము కొట్లాడుతాం. మేడం, విద్యాశాఖ మంత్రి వేరే వాళ్ళకి ఇస్తే నాశనం చేస్తారనే ఉద్దేశంతో నా దగ్గర పెట్టుకున్న విద్యను విద్యారంగాన్ని ప్రతిష్టం చేస్తా అని చెప్తున్నాడు. మీరేమో విద్యను అందించమంటారు. ఆయన చదువుకున్నాడు, గుళికలు చేసుకోమని చెప్పేసి సాని ఏదన్నా ఉంటే ఆయన మళ్ళీ మొదటి పెద్ద బాల శిక్ష నుంచి మళ్ళీ చదువుకోమని చెప్పు. ఇప్పుడు ఇంతమంది పిల్లలు చదువుకుంటున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఒక్కొక్క ఆడపిల్ల విషయానికి వచ్చేస్తే 10th క్లాస్ చదువుతున్న అమ్మాయికి మంచి టాయిలెట్స్ లేవు, అక్కడ అర్థమవుతుందా? బెంచీలు లేవు, ఫ్యాన్లు లేవు. ఇది గవర్నమెంట్ స్కూల్ అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఉపాధి కలిగిస్తున్నారు? ఏ అమ్మాయి అయినా ఇప్పుడు ఎగ్జాంపుల్ 10th క్లాస్ అమ్మాయి అంటే 14 ఇయర్స్ పాప ఉంటుంది, 14 ఇయర్స్ పాప మెచ్యూర్ అమ్మాయి. సో వాష్రూమ్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది చెప్పండి? సో ఆ పాయింట్ ఆఫ్ లో నేను ఏమంటున్నానంటే స్కూల్కి సంబంధించి కావచ్చు, కాలేజీకి సంబంధించింది కావచ్చు, మంచి బ్రైట్ ఫ్యూచర్ని ఒక సెక్యూరిటీని ఏర్పరిచి, అంతేగాని మేము ఏం పట్టించుకోము అని చెప్పేసి అంటే మేము యాక్సెప్ట్ చేయాలి. 2.5 ఏళ్ళు ఉంది చేస్తారేమో కదా. ఏదో సామెత ఉందండి, మొత్తం ఇప్పటికి 3 ఏళ్ళు అయితేనే ఏం చేయలేకపోయింది, ఇంకా 2.5 ఏళ్ళకి ఇంకేం చేస్తాడు ఆయన చెప్పండి? ఇంకా 2.5 ఏళ్ళకి ఏముంది? ఇప్పుడు యాక్చువల్ గా ఈ మన రేవంత్ రెడ్డి గారికి వచ్చేసి ఆయన పాస్పోర్ట్లు అన్ని జప్తీ చేసేసుకున్నారు, ఫారెన్ వెళ్ళిపోతామని చెప్పారు. మొన్న ఎవరికి 40 మంది పిల్లలకి కానిస్టేబుల్ పర్పస్లీ జాబ్లు వస్తే అందరినీ రిక్వైర్మెంట్లు యాక్సెప్టెడ్ అని చేశాడు. ఎలా యాక్సెప్ట్ చేశాడు? ఏ పర్పస్లీ యాక్సెప్ట్ చేశాడో మరి చెప్పాలి కదా అందరికి. మరి వీళ్ళనేమో మేమందరినీ 40 మంది రిక్వైర్మెంట్ యాక్సెప్ట్ అన్నాడు, తీరా మూమెంట్కి నేను ఫారెన్ వెళ్ళిపోతానని చెప్పేసి అంటే అది ఎట్లా కుదురుతుంది? అంటే నువ్వు ఇక్కడ దొంగ హామీలే ఇచ్చి పాపం వాళ్లకు వాళ్ళ లైఫ్ మీద దెబ్బ కొట్టి దొంగ హామీలు ఇచ్చి నువ్వు పాస్పోర్ట్ పట్టుకొని నేను ఫారెన్ వెళ్ళిపోతానంటే ఎవరైతే చేస్తారు చెప్పండి? ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు, బ్యాంకుల దగ్గరికి అప్పుకెళ్తే దొంగలను చూసినట్టు చూస్తున్నారేమో రేవంత్ రెడ్డి. అది గతం మాట, హామీలు తీర్చమని మీరు ధర్నాలు చేస్తారు. అది గతం మాట. మేము ఢిల్లీకి పోతే దొంగను చూసినట్టు దొంగవే నిజంగా, వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్తున్నాను, నువ్వు పక్కా దొంగవే. మరి తర్వాత తీసుకున్న ఫండ్ ఏం చేశారు? ఎన్ని వందల కోట్లు తెలంగాణ కోసం మేము అప్పు చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి ఆ ఫండ్ అంతా ఏం చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? ఫ్రీ బస్ పర్పస్లు ఇచ్చారా? దేని గురించి? మీరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరంటే మన స్టూడెంట్స్ కి జాబర్స్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి ఉపాధి కలిగించండి. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలకు మంచి ప్రొటెక్షన్ ఇవ్వండి. దానికి సంబంధించి ఇప్పుడు స్కూల్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది కానీ దానికి కొంచెం చూడండి. ఎందుకనంటే ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు స్వయంగా వెళ్ళి తెలిస్తే అర్థమవుతుంది. మీరు ఎక్కడ ఉండి చూసేదానికంటే లైవ్ లో వెళ్ళి చూస్తే అర్థమవుతుంది వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ ఏంటనేది.